భారతాన్ని ఆంధ్రీకరించడం అనేటటువంటి మహోజ్వలమైన ప్రక్రియని ప్రారంభం చేస్తూ నన్నయ్య గారు దేవతామూర్తుల యొక్క ఆరాధన, ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని సంస్కృతంలోనే ప్రారంభించారు. సంస్కృతం తల్లి వంటిది. తాను ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ తనని కన్న తల్లి తాను చదువుకున్నంత చదువుకున్నది కాకపోవచ్చు. తనని కన్న తల్లి తానిప్పుడు ఎంత ఐశ్వర్యవంతుడో ఆమె అంత ఐశ్వర్యవంతురాలు కాకపోవచ్చు. తానిప్పుడు ఎంత అందంగా ఉన్నాడో తన తల్లి అంత అందంగా, అంత పటుత్వంతో, శరీర సౌష్ఠవంతో లేకపోవచ్చు. అయినా అమ్మ అమ్మే. అమ్మ కనపడితే నమస్కరించడమే అసలు అవతల వారి వ్యక్తిత్వానికి నిదర్శనం. కాబట్టి ఆ సంస్కృత భాషలో మొట్టమొదటి పద్యాన్ని చేసి ఆ త్రిమూర్తుల్ని గౌరవించి ఆ త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపాల్ని కూడా స్తోత్రం చేయడం నన్నయ్య గారి యొక్క పరిణతికి నిదర్శనం.